హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డువాడై ఛానల్। ఈ వీడియోలో ఏపీ గ్రూప్ 2 ఇది ఏపీపీఎస్సీ సంబంధించి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 బుక్స్ గురించి అనాలిసిస్ చేద్దాం। వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇలాంటి మరెన్నో ప్రిపరేషన్ టిప్స్ కావచ్చు, గతంలో చేసినటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వీడియోస్ కావచ్చు, మీకు చాలా రకరకాల ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి మీ విజయంలో కీలకంగా ఉపయోగపడే ప్రతి అంశం ఈ డువాడై ఛానల్లో లభ్యమవుతుంది। ఇక విషయంలోకి వెళ్తే ప్రధానంగా ఏపీ గ్రూప్ 2ని చదివేటప్పుడు ఏదైతే ఆప్షనల్ పేపర్స్ ఉన్నాయో ఆప్షనల్ పేపర్స్ని ప్రధానంగా చదివితే ఖచ్చితంగా మీరు సక్సెస్ని తొందరగా చేరుకోవడానికి అవకాశం ఉంటుంది। ప్రతి ఎగ్జామినేషన్లో ప్రతి మార్కు కీలకమే, కానీ ప్రధానంగా క్వాంటిటీ బేస్లో చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది। ఎందుకంటే ఒకవేళ ఉన్నటువంటి సమయం ఆధారంగా దేనికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి, దేనికి తక్కువ ప్రియారిటీ ఇవ్వాలని చూసుకుంటూ ముందుకెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది। దాంట్లో భాగంగానే ఎక్కువగా క్వాంటిటీ పేపర్స్ వైపు చూడాలని నా వీడియోలో, గత వీడియోలో కావచ్చు, ఈ వీడియో కావచ్చు చెప్పడం జరుగుతుంది। ఇంకా దాంట్లో భాగంగా ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏపీ గ్రూప్ 2 సరే కొన్ని మార్పులు అయితే వచ్చే అవకాశం ఉంది, మైనస్ మార్క్స్ తీసేస్తాం, అదేవిధంగా ప్రిలిమినరీలో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉంది అన్నట్టు। కాబట్టి జిఎస్ పేపర్ని మినహాయించి సెకండ్ పేపర్, థర్డ్ పేపర్ సంబంధించినటువంటి వివరాలను ఈ వీడియోలో మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను। ప్రధానంగా సెకండ్ పేపర్ విషయం తీసుకుంటే ఏపీ హిస్టరీ, పాలిటిక్స్ సంబంధించి రెండు పేపర్లు కలిపి 150 మార్క్స్కి ఉంటుంది। కాబట్టి ఈ రెండు పేపర్లలో ఒక్కొక్క పేపర్కు ఏ పుస్తకాలు అనేది ప్రామాణికం అనేది చూద్దాం। అయితే ప్రధానంగా పాలిటీ విషయాన్ని తీసుకుంటే 75 మార్కులకు పాలిటీ ఉంటుంది ఏపీ గ్రూప్ 2లో। ఈ గ్రూప్ 2లో పాలిటిక్స్ సంబంధించినటువంటి విషయాలని చదవాలనుకున్నప్పుడు లక్ష్మీకాంత్ పుస్తకం కానీ లేకపోతే కృష్ణారెడ్డి పుస్తకం కానీ జీబీఎస్ పబ్లికేషన్ ఈ రెండింటిలో ఏదో ఒకటి చూసుకున్నా ఏం లేదు। జీబీఎస్ పబ్లికేషన్ చదువుతూ ప్రామాణికంగా లక్ష్మీకాంత్ పుస్తకాన్ని పెట్టుకున్న సక్సెస్ అనేది ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంటుంది। ఇంకొకటి తెలుగు రాష్ట్ర అభ్యర్థులకు ఇది ఉపయోగకరంగానే చెప్పుకోవచ్చు గ్రూప్ 2 విషయంలో। ఎందుకంటే కొంతమంది టీఎస్పీఎస్సీ వాళ్ళు ఏపీపీఎస్సీ రాయొచ్చా, ఏపీపీఎస్సీ వాళ్ళు టీఎస్పీఎస్సీ రాయొచ్చా అంటే అక్కడ ఉన్నటువంటి రిజర్వేషన్ కేటగిరీ ఆధారంగా, ఓపెన్ తరగతుల ఆధారంగా, ఆ ఓపెన్ రిజర్వేషన్ ఆధారంగా ఖచ్చితంగా రాయొచ్చు, అవకాశం అయితే ఉంది। కాకపోతే ఇక్కడ అభ్యర్థులు అక్కడైతే టాప్ స్కోర్ చేయాల్సి ఉంటుంది, అక్కడ అభ్యర్థులు ఇక్కడైతే టాప్ స్కోర్ చేయాల్సి ఉంటుంది। సో ఈ విధంగా ఇద్దరు కూడా అవకాశం ఉన్నటువంటి విషయం। ఇక అయితే ఇప్పుడు ఏదైతే పాలిటీ అని అంటున్నామో పాలిటీని ఈ లక్ష్మీకాంత్ పుస్తకం చదవమని చెప్పినాం। అదేవిధంగా ఏపీ హిస్టరీకి సంబంధించి ప్రధానంగా ఇప్పుడు కనిపిస్తుంది వీడియోలో, ప్రధానంగా ఏపీ హిస్టరీకి సంబంధించి బిఎస్ఎల్ హనుమంతరావుకి సంబంధించినటువంటి ప్రాచీన ఏపీ చరిత్రకు సంబంధించి బిఎస్ఎల్ హనుమంతరావుది చదవండి। అదేవిధంగా ఇంకా ఈ ఆధునిక చరిత్రకు సంబంధించి రఘునాథరావుది చదవండి। బిఎస్ఎల్ హనుమంతరావు యాన్సెంట్కి చదవండి, యాన్సెంట్ ఏపీకి। ఇక మోడర్న్ ఏపీ హిస్టరీకి సంబంధించి రఘునాథరావు చదవండి। ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి సంబంధించి ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ మెటీరియల్ తీసుకోండి, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ సంబంధించి ఏదైనా ఇన్స్టిట్యూషన్ మెటీరియల్ తీసుకోండి। కొంత ప్రీవియస్ పేపర్లను కూడా చూస్తూ ముందుకెళ్తే ఖచ్చితంగా సక్సెస్ రావడానికి అవకాశం ఉంటుంది। ఇది సెకండ్ పేపర్ సంబంధించి ప్రధానంగా లక్ష్మీకాంత్, కృష్ణారెడ్డి పుస్తకం, ఇంకా అదేవిధంగా బిఎస్ఎల్ హనుమంతరావు, రఘునాథరావు పుస్తకాలు, దాంతోపాటు ఏపీ రీఆర్గనైజేషన్ విషయాలకు సంబంధించినవి ఒక మెటీరియల్ ఏదైనా తీసుకుంటే సరిపోతుంది। ఇక థర్డ్ పేపర్ సంబంధించి ప్రధానంగా కరెంట్ ఇష్యూస్ బేస్లో పేపర్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది। కాకపోతే కాన్సెప్ట్లు ఖచ్చితంగా అవసరం కాబట్టి మీరు చిరంజీవి పుస్తకాన్ని కానీ నాగార్జున మెటీరియల్ కానీ తీసుకుంటే సరిపోతుంది। చిరంజీవి సారథి కానీ కొత్త అభ్యర్థులు అయితే ఎక్కువగా నాగార్జున సారథి చదివిన తర్వాత చిరంజీవి సారథి చదివే ప్రయత్నం చేయండి। దీనికి సంబంధించి ఇక ఆర్థిక సర్వేలు, అదేవిధంగా కరెంట్ ఈవెంట్స్ సంబంధించి, కరెంట్ ఎకానమీ సంబంధించి అప్పటికి ఎగ్జామినేషన్ ముందు వాతావరణం 1 మంత్ 2 మంత్స్ ఉంటుంది కదా, ఆ 2 మంత్స్లో ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి సర్వేలు కానీ, ఆర్థిక సర్వేలు కానీ, కరెంట్ ఎకానమీ కానీ ఖచ్చితంగా చూడండి। అప్పుడు పేపర్ 3, పేపర్ 2 కంప్లీట్ అవుతుంది। మరొక వీడియోలో పేపర్ విషయాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం। ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు।